ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 12 శ్లోకము 7ను పరిశీలిద్దాం. ఇది భక్తి యోగానికి సంబంధించిన అధ్యాయం. ఇక్కడ శ్రీకృష్ణుడు తనపై మనసు నిలిపిన భక్తులకు ఒక గొప్ప అభయాన్నిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జున, ఎవరు తమ మనస్సును పూర్తిగా నాయందే లగ్నం చేసి నన్నే పరమగతిగా భావిస్తారో వారిని నేను మృత్యువుతో నిండిన ఈ సంసారమనే సముద్రం నుండి అతి త్వరగా ఉద్ధరిస్తాను, అంటే రక్షిస్తాను. ఇక్కడ భగవంతుడు ఒక స్పష్టమైన వాగ్దానం చేస్తున్నాడు. జనన మరణాల చక్రమనే ఈ మహాసముద్రాన్ని దాటడం జీవునికి చాలా కష్టం. కాని ఎవరు తమ ఆలోచనలను, కర్మలను భగవంతుడికి అంకితం చేస్తారో వారిని తానే స్వయంగా వచ్చి ఆ సముద్రం దాటిస్తానని కృష్ణుడు చెప్పుతున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్పుతుందంటే, ఇది భగవంతుని అపారమైన కరుణను, వాత్సల్యాన్ని తెలియజేస్తుంది. మన భారాన్ని మోయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం చెయ్యవలసిందల్లా ఆయనపై పూర్తి నమ్మకముంచి మనస్సును ఆయన వైపు తిప్పడమే. జీవితంలోని కష్టాలనే అలలలో మనం కొట్టుకుపోతున్నప్పుడు మనల్ని రక్షించడానికి ఒక నావికుడు ఉన్నాడనే ధైర్యాన్ని ఈ శ్లోకమిస్తుంది. ఇది భయానికి బదులుగా భరోసాను నింపుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనకు తీరని కష్టాలు ఎదురైనప్పుడు, మన శక్తికి మించిన సమస్యలు వచ్చినప్పుడు నిరాశ చెందకుండా ఈ శ్లోకాన్ని గుర్తు చేసుకోవాలి. మన పనులను మనం శ్రద్ధగా చేస్తూనే మనస్సులో భగవంతుని స్మరించుకోవాలి. ప్రతి పనిని ఆయనకు అర్పించినట్టుగా భావించాలి. ఇలా చెయ్యడం వల్ల మనస్సుపై భారం తగ్గుతుంది. ఆయనే మనల్ని నడిపిస్తాడనే నమ్మకంతో మనశ్శాంతి లభిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.